తెలంగాణలో మేడారం జాతర తర్వాత అంత పెద్ద మొత్తంలో భక్తులు హాజరుపడే జాతర పెద్దగట్టు జాతర. 2 ఏళ్ల కోపరి నడిచే ఈ జాతర ఆదివారం రాత్రి షాలైంది. ఇక ఇప్పటికే లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్న ఈ జాతర ఈ ఏడు ఎట్లా జరుగుతున్నది, ఏం కథ అనేది మీకు అందరికీ చెప్పనీకి ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో మరి జాతర ముచ్చట్లని చూడుర్రి. సూర్యాపేట జిల్లా దూరాజుపల్లిలో శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర 2వ రోజు బ్రహ్మాండంగా సాగిందుల్లా. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా అటు ఏపీ ఇటు కర్ణాటక నుంచి సుతం భక్తులు భగ్గమందే వచ్చిర్రు. మొక్కుబడుల కొద్దీ భక్తులు ఇట్లా ప్రత్యేక వేషధారణలు వచ్చి వాళ్ళ కళను ప్రదర్శించిండ్రు. లింగమంతుల స్వామిని కొలిస్తే కష్టాలన్నీ దూరమైతాయి, పిల్లా జల్లా అంతా సల్లగుంటారని అక్కడి భక్తుల నమ్మికనాట. పెద్దగట్టు లింగన్న కోరుకుంటే కొంగు బంగారమై అందరికి కూడా పిల్లా జల్లా కూడా గొర్రె సల్లగుండాలని చెప్పేసి అన్ని రకాల కూడా నెరవేరుతుందండి. అందరికీ నెరవేరుతాయి. ఎక్కువగా యాదవ జాతరగా ఇది తెలంగాణలోనే 2వ జాతర సంవత్సరాల తర్వాత 2వ జాతర చెప్పుకోబడుతుందండి. ఇక నిన్న రాత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గొల్లగట్టు జాతరత్తే ఇయాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుపడి ప్రత్యేక పూజలు చేసిండు. జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నది. భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినామని అధికారులు చెప్పిండ్రు. 6 లక్షల మంది రావడం జరిగింది. ఇంకా ఈ జాతర నిన్న నైట్ నుంచి ప్రారంభించడం జరిగింది. అంటే ప్రారంభోత్సవం జరిగింది. ఇంకా 20 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా 20-30 లక్షల దాకా కూడా జనాలు వచ్చే ఆస్కారం ఉంది. మొత్తానికైతే భక్తులు ఓలింగా అనుకుంటా పోయి లింగమంతుల స్వామి చౌడమ్మ దేవిని దర్శనం చేసుకుంటున్నారు. డిల్లెం బల్లెం సప్పుళ్ళు డోలు మోతలతోని గుట్ట మొత్తం హోరెత్తిపోతున్నది. 5 రోజుల దాకా జరిగే ఈ జాతరలా ఒక్కో రోజు ఒక్కో తీరు కార్యక్రమాలు నడుస్తాయి. కాబట్టి ఇంకా ఎవరన్నా పోనోళ్ళుంటే పోయి మంచిగా దర్శనం చేసుకొని రాన్రి. ఇక మొత్తానికి పోలేనోళ్ళ కోసానికి మన వార్తల్లా అక్కడి ముచ్చట్లను చెప్తానే ఉంటాం గాని మరిగా లింగమంతుల స్వామి దయ మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలందరి మీద ఉండాలనని, అందరు చల్లగుండాలనని మీ అందరి తరపున కూడా మన రచ్చబండ ముచ్చట్ల నుంచి మేమే మొక్కుతున్నాం. సరే మరి ఉంటామిగా.